వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో నిజంగా ఒక గేమ్ చేంజింగ్ మలుపు తిరిగిందని చెప్పాలి. అమరావతి సమీపంలోని నిడమరులో నిర్మించిన ఈ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ కేవలం ఒక భవనం కాదు, ఒక ఉదాత్తమైన ఆలోచన, ఒక దిశ, ఒక దృక్పథం. చాలా కాలంగా ప్రభుత్వ పాఠశాల అంటే తక్కువ స్థాయి విద్య అనే భావన సమాజంలో బలంగా స్థిరపడిపోయింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి అని ఈ ప్రాజెక్ట్ చాలా గట్టిగా చెప్తోంది. ఒక పేద కుటుంబానికి చెందిన పిల్ల కూడా ప్రపంచ స్థాయి సదుపాయాలతో చదువుకోవాలి అనే ఆలోచనని ఇది కార్యరూపంలోకి తీసుకొచ్చింది. నిడమర్రు స్కూల్ ప్రాంగణాన్ని ఒక్కసారి చూస్తే ఇండోర్ స్టేడియం, ఆధునిక ల్యాబ్లు, స్విమ్మింగ్ పూల్, యాంఫీ థియేటర్, సైన్స్ పార్క్ ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఒక యూనివర్సిటీ క్యాంపస్లా కనిపిస్తుంది. ఇక్కడ చదివే విద్యార్థులు కేవలం పుస్తకాలకి మాత్రమే పరిమితం కాకుండా తమలో ప్రతిభని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇవి కేవలం క్రీడలకే కాదు, క్రమశిక్షణ, నాయకత్వం, టీమ్ స్పిరిట్ వంటి విలువలను కూడా పెంపొందిస్తాయి. ఇది చదువు మరియు వ్యక్తిత్వ వికాసం అనే రెండు దిశల్లో ఒక సమగ్ర మోడల్గా నిలుస్తోంది. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన శక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆయన విద్యారంగంపై చూపిస్తున్న ఫోకస్ కేవలం ప్రకటనల వరకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో కనిపించేలా మారింది. ఒక ప్రభుత్వ పాఠశాల కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అనే ఆలోచన చాలామందికి కలలా అనిపిస్తుంది కదా. కానీ దాన్ని నిజంగా మార్చేందుకు, వాస్తవంగా మన కళ్ళ ముందు పెట్టేందుకు తీసుకున్న కృషి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నిధుల కేటాయింపు దగ్గర నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ ఫాలో అప్ ఉండటం వల్లే ఈ ప్రాజెక్టు ఈ స్థాయికి చేరింది. ఇది వ్యక్తిగత విజయం అనాలా? ఎస్, ఒక ఆలోచన పరంగా వ్యక్తిగత విజయమే. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చూపించే ఉదాహరణగా ఇది నిలుస్తోంది. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ విజయాన్ని నిర్ణయించేది అక్కడ కట్టినటువంటి భవనం, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవి మాత్రమే కాదు, అక్కడ జరిగేటువంటి బోధన కూడా. ఒక స్కూల్ గొప్పదనం కేవలం సదుపాయాల్లో కాదు, అక్కడి ఉపాధ్యాయుల నాణ్యతలో, బోధనా విధానంలో, విద్యార్థులు సాధిస్తున్న ఫలితాల్లో ఉంటుంది. ఈ దిశగా కూడా ప్రభుత్వం సమాన దృష్టి పెట్టింది. టీచర్లకి అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ, డిజిటల్ లెర్నింగ్ టూల్స్, వాటి వినియోగం, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటి అంశాలు ఈ మోడల్ స్కూల్లో అమలు చేస్తే ఇది నిజంగానే ఒక రెవల్యూషన్, లేదంటే ఒక అద్భుతమైన భవనంగా మిగిలిపోతుంది అనే వాళ్ళకి అది జరగదు. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తాం, మేము అనుకున్నటువంటి వ్యవస్థని రూపుదిద్దుతాం అని చెప్పి నారా లోకేష్ ప్రతినపూనారు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇది ఒక్క నిడమరుతోనే ఆగిపోదు. ఈ మోడల్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే దాని ప్రయోజనం అలా ఉంటుంది కాబట్టి. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటైనా ఇలాంటి మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విద్య మీద ప్రజలకి పూర్తిగా నమ్మకం కలిగించాలి. కార్పొరేట్ స్కూల్స్పై ఆధారపడే పరిస్థితి ఇక ఉండకూడదు. మధ్యతరగతి పేద వర్గాల మధ్య ఉన్న విద్య అంతరం కూడా తగ్గి తీరాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్. ఆల్రెడీ మనం చూసాంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్. సగర్వంగా ఫ్రంట్ పేజ్లో, నేషనల్ ఎడిషన్స్లో మన విద్యార్థులు, మన బంగారు తల్లులు వాళ్ళు సాధించినటువంటి విజయాలు 10th క్లాస్ రిజల్ట్స్లో ఎలా వచ్చాయనేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు సరైనటువంటి దిశలోనే ఉంది అనడానికి తార్కాణం. ప్రత్యేకంగా నారా లోకేష్ చూపిస్తున్నటువంటి విజన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అంతా కూడా చేంజ్ అవ్వాలి అని, దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి పనుల అమలు ఇవన్నీ చూస్తే ఇది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద మార్పుకి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికింది. ఇదే వేగం కొనసాగిస్తే రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆచరణ కూడా అలాగే ఉంది ప్రస్తుతానికి. ఇది కేవలం విద్యారంగానికి మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకే బంగారు పెట్టుబడి. సో నారా లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాలకి ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఆలోచన ఎక్కడి నుంచి పుడుతోంది అంటే ఆయనలోంచే పుడుతోంది. బికాస్ ఏదైనా సరే కొత్తగా నేర్చుకోవాలి, ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అనేటువంటి తత్వం ఆయన చదువుకునే రోజుల నుంచే ఉంది. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. బికాజ్ ఇప్పటికీ నారా లోకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లయితే ఆయన చాలా గర్వంగా చూపిస్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి, నేను ఇది ప్రాజెక్ట్ వర్క్లో నేను చేశాను తెలుసా, ఒక స్కూటర్ మెకానిక్తో కలిసి నేను ఈ కార్ తయారు చేశాను తెలుసా అని చెప్పి చూపిస్తారు గర్వంగా. హీ డిడ్.
మనం చూస్తూ ఉంటాం ఈ గోకార్టింగ్ రేస్లు ఇవి చూస్తూ ఉంటాం మనం. చిన్న కార్లు ఓన్లీ ఆ రేస్ ట్రాక్స్ మీద మాత్రమే నడుస్తూ ఉంటాయి. మనకి శంషాబాద్లోను కుంపల్లిలోను ఎక్కడ ఉండేది, కుంపల్లో తీసేసినట్టున్నారు. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది గోకార్టింగ్ రేస్ అనేటువంటిది. సో అలాంటి ఒక గోకార్టింగ్ రేస్లో పెట్టేటువంటి కార్కి దాంట్లో ఉండేటువంటి కార్ ఇంజిన్, ఇక్కడ లోకేష్ క్రియేటివిటీని అక్కడ మెచ్చుకోవాలి. తను చేసింది ఆ ప్రాజెక్ట్లో ఒక స్కూటర్, బజాజ్ చేతక్ స్కూటర్ ఇంజిన్ తీసుకొని దాంతో చిన్న సైజ్ కార్ తయారు చేశాడు, రేసింగ్ కార్ లాగా. అది ప్రాజెక్ట్ వర్క్ కింద. సో అక్కడి నుంచే ఈ ఆలోచన అనేది ఉంది. 2009లో పార్టీలోకి ఎంటర్ అయిన దగ్గర కూడా ముందుగా కార్యకర్తల సంక్షేమం గురించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళకి ఇన్సూరెన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇచ్చాయి. అక్కడి నుంచి వచ్చింది ఇనిషియేషన్ అనేది. విద్యకి ఏదో ఒకటి చేయాలి, విద్యారంగాన్ని సమూలంగా మార్చాలి. ఎందుకంటే అది ఎప్పుడూ ఒక ఛాలెంజింగ్ రోలే. సో దాన్ని ఎలాగైనా ప్రక్షాళన చేయాలి ఉన్నదాన్ని అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే టీచర్లను సింగపూర్ కూడా పంపించారు ప్రత్యేకంగా శిక్షణ కోసం అని చెప్పి. ఇది కేవలం ఒక బ్యాచ్ మాత్రమే వెళ్ళారు. రానున్న రోజుల్లో మరింత మంది టీచర్లని సింగపూరే కాదు, ఫిన్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాలకు కూడా పంపించి అక్కడ విద్యా విధానాలు ఎలా ఉన్నాయి స్టడీ చేసి మన దగ్గర ఎలా అమలు చేయొచ్చు, మనం ఇంకా ఎంత గొప్పగా చేయొచ్చు అనేటువంటి దానికి ప్రణాళిక రాయడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. కాబట్టే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తున్నాయి. ఇది గతంలో కూడా చేసుంటే, అప్పుడు కూడా చేసుంటే కేవలం పేర్లు నాడు నేడు అని పెట్టడం, కలర్లు వేసామా, బెంచ్లు ఇచ్చామా, ఒకరోజు షో చేసామా అని వదిలేయడం, ఇవి కాదు కదా. అట్ ద సేమ్ టైం నాణ్యత ఉన్నటువంటి బోధన కావాలి, సరికొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. నేర్పేటువంటి ఉపాధ్యాయులు కూడా సరికొత్తగా నేర్చుకుని మనం ఏం చేస్తే పిల్లలకి ఇంకా బాగా చెప్పగలుగుతాం అనే దానికి ట్రైనింగ్, ఇవన్నీ కూడా. మరి గతంలో ఏం చేసామంటే వైన్ షాపుల ముందు పడిగాపులు కాసేలాగా నిలబెట్టాం టీచర్లని. తీసుకెళ్ళి లెట్రిన్లు కడిగి వాటిని ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసేలాగా పెట్టాం మనం. అలా చేస్తే విద్యారంగంలో ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది కాదు కదా కావాల్సింది. ఒక ఇన్నోవేషన్ కావాలి, ఒక ఇగ్నిషన్ కావాలి. కలాం గారు అన్నట్టు ఇగ్నైటెడ్ మైండ్స్ అనే ఆయన పుస్తకం ఉంటుంది, ఒకసారి చదివితే తెలుస్తుంది. సో దాని నుంచి ఆదర్శం పొంది నారా లోకేష్ ఈరోజు విద్యాశాఖని అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం కష్టపడుతున్నారు. నిడమర్రు అందుకే చెప్పింది ఈ ఏపీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ స్కూల్ @నిడమర్రు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, కానీ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ నారా లోకేష్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.